ఈ ఘటన వెనుక ఉన్న అసలు కారణాలు విశ్లేషిస్తే అక్కడ ఉన్న ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో తాము చెప్పిందే వేదమని, తమ మాటే నెగ్గాలని భావించే ఒక వర్గం తమకు ఎదురు తిరిగే వారిని లేదా తమ ఆధిపత్యాన్ని ప్రశ్నించే వారిని అంతం చేయాలనే క్రూరమైన ఆలోచనతో ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. అమృత్ శర్మ లాంటి యువకులు తమ ఆధిపత్యానికి అడ్డు వస్తున్నారని భావించారో, లేక తమ వర్గం యొక్క భయాన్ని ప్రజల్లో నింపాలనుకున్నారో కానీ పక్కా స్కెచ్ వేసి మరీ ఈ హత్య చేశారు. హోలీ పండుగ సమయంలో ఒక హిందూ యువకుడిని బలి తీసుకోవడం ద్వారా సమాజంలో అశాంతిని నింపాలని, తద్వారా ఆ గ్రామంలో తమ పట్టును నిరూపించుకోవాలని వారు ప్రయత్నించారు. సమీర్ అనే స్నేహితుడు అమృత్ను పిలవడం, అతను వెళ్ళిన షాపులో అప్పటికే కత్తులతో సిద్ధంగా ఉన్న ముఠా ఉండడం చూస్తుంటే ఇది కేవలం ఆవేశంతో జరిగింది కాదని, ఆధిపత్యం కోసం జరిగిన ఒక పక్కా హత్య అని అర్థమవుతుంది. హిందూ సమాజం మీద జరుగుతున్న ఇటువంటి దాడులు దేశ భద్రతకు మరియు అంతర్గత శాంతికి గొడ్డలి పెట్టువంటివి. సామాన్య ప్రజలు తమ పండుగను ప్రశాంతంగా జరుపుకోలేనంతగా ఈ మదోన్మాద శక్తులు తెగబడుతున్నాయి.